శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీదనే ఎందుకు వెలిశాడో మీకు తెలుసా? శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగాదిలో తిరుమలపైనే నెలకొన్నాడని ప్రతీతి. ఆ దేవుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆర్చవ అవతారమే శ్రీ వెంకటేశ్వరుడు. తిరుమల కలియుగంలోనే కాక కృతాయుగాది నుండి పవిత్ర క్షేత్రంగానే ప్రసిద్ధి చెందింది. ప్రళయకాలంలో భూమి సముద్రంలో మునిగిపోయి పాతాళానికి జారిపోయింది. శ్రీ మహావిష్ణువు శ్వేత వరాహ రూపంలో పాతాళానికి పోయాడు. అక్కడ హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు, భూమిని ఉద్ధరించాడు. ఆపై భూదేవితో కూడి ఇక్కడే ఉండాలని ఆ దేవుడు సంకల్పించాడు. గరుత్మంతుణ్ణి పిలిచి వైకుంఠంలోని తన క్రీడాద్రిని భూమిపైకి తెమ్మన్నాడు. గరుడు వెంటనే వైకుంఠంలోనే క్రీడాద్రిని తీసుకొచ్చి తూర్పు సముద్రానికి 5 యోజన్ల దూరంలో సువర్ణముఖి తీరంలో నిలిపాడు. ఆ క్రీడాద్రి తిరుమల కొండ. వరాహస్వామి ఆ కొండపైన అలా కృతయుగంలోనే నెలకొన్నాడు ఇత్యాది పురాణ వచనాలే ఇందుకు ప్రమాణాలు. అలా వరాహ క్షేత్రంగా పేరు పొందిన తిరుమలపైనే కలియుగాదిలో శ్రీహరి అపరావతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొన్నారు. నిత్యం ఇక్కడే నివసిస్తానని అన్నాడు. వరాహస్వామి చేసుకున్న నిర్ణయమే ఆ దేవుణ్ణి మరో రూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నివాసంగా తిరుమల రూపొందడానికి కారణమైంది.